Hello aspirants, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. సో ఏపీఎస్సీ ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి సంబంధించి మనం సెక్షన్ 29 గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987లో మనకి సెక్షన్ 29 అనేది డ్యూటీస్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసర్ గురించి ఇన్ డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. సో ఈ టాపిక్ నుంచి ఈరోజు మనం టాప్ 40 ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో సెక్షన్ 75 to 86 డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లోని ఏ సెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల యొక్క విధులను తెలియజేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సెక్షన్ 29 అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/87లోని సెక్షన్ 29 ద్వారా దేవాదాయ సంస్థల యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల అంటే ఈఓ యొక్క విధులు, అధికారాలు మరియు బాధ్యతలను సమగ్రంగా నిర్దేశించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్ట్ 30/87లోని సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ సంస్థకు సంబంధించిన ఆస్తుల యొక్క సంరక్షణ మరియు పరిపాలనా నియంత్రణకు బాధ్యత వహించే అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే బాధ్యత వహిస్తారు నియంత్రణకు, పరిపాలనా నియంత్రణకు. దేవాదాయ సంస్థ యొక్క చర మరియు స్థిరాస్తులు అంటే మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క రక్షణ, రికార్డుల నిర్వహణ మరియు రోజువారీ పరిపాలనా బాధ్యతలు అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం కూడా సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సక్రమంగా నిర్వహించే అధికారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ అధికారి యొక్క పరిపాలనా నియంత్రణకు లోబడి తన యొక్క విధులను నిర్వహించాలి? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంస్థ పరిపాలన చూసుకున్నప్పటికీ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ అంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు చట్టపరంగా నిర్దేశించి ఉన్నత అధికారుల యొక్క పర్యవేక్షణ మరియు ఆదేశాలకు అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ బాధ్యత వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం సంస్థ యొక్క వార్షిక బడ్జెట్కు అంటే యాన్యువల్ బడ్జెట్కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి? సో యాన్యువల్ బడ్జెట్ గురించి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ. ప్రిపేరింగ్ అండ్ సబ్మిటింగ్ ద యాన్యువల్ బడ్జెట్ ఎస్టిమేట్స్. దేవాదాయ సంస్థ యొక్క ఆదాయ వ్యయాల అంచనాలు బడ్జెట్ ఎస్టిమేట్ సకాలంలో తయారు చేసి ట్రస్టీల బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పరిశీలనకు మరియు దేవాదాయ శాఖ ఆమోదానికి పంపడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ సంస్థకు చెందిన అన్ని రిజిస్టర్లు, రికార్డులు మరియు హక్కు పత్రాలు అంటే టైటిల్ డీడ్స్ మరియు విలువైన ఆభరణాలకు రక్షకుడు కస్టోడియన్ ఎవరు? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దేవాదాయ చట్టం ప్రకారం సంస్థకు సంబంధించిన టైటిల్ డీడ్స్ కానీ బంగారు, వెండి ఆభరణాల రిజిస్టర్లు మరియు సంస్థ యొక్క అధికారిక రికార్డులకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే ముఖ్య రక్షకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ సెక్షన్ 29 హూ హ్యాస్ ద అథారిటీ టు ఇన్స్టిట్యూట్ ఆర్ డిఫెండ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి దేవాదాయ సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణకు మరియు సంస్థ హక్కుల కోసం కోర్టు వ్యవహారాలు లీగల్ ప్రొసీడింగ్స్ నడపడానికి సంస్థ ప్రతినిధిగా దావా అంటే సూట్ వేయడానికి లేదా ఎదుర్కోవడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి చట్టబద్ధమైన అధికారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆలయ ఆస్తుల రక్షణకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. టేక్ ఇమీడియట్ నెసెసరీ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషనర్ ఆర్ ట్రస్టీస్. మనకి సంస్థ యొక్క ప్రయోజనాలు లేదా ఆస్తులకు ముప్పు వాటిల్లే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కేసెస్లో ఈవో తక్షణమే తగిన నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత ఆ విషయాలను కమిషనర్కు మరియు ట్రస్టీలకు నివేదించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం క్రింది వాటిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ప్రత్యక్ష చట్టబద్ధమైన విధి కానిది ఏది? నాట్ ఏ డైరెక్ట్ స్టాట్యూటరీ డ్యూటీ ఆఫ్ అన్ ఈవో అండర్ సెక్షన్ 29. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆల్టరింగ్ ట్రెడిషనల్ రిలీజియస్ రిచువల్స్ ఆగమ శాస్త్రాస్ ఇండిపెండెంట్లీ. దీని అర్థం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిపాలనా వ్యవహారాలు మాత్రమే చూస్తారు.
ఆలయ పూజా విధానాలు కానీ ఆగమ శాస్త్రాల యొక్క నిబంధనలు అంటే రిలీజియస్ రిచువల్స్ మరియు సంప్రదాయాలలో స్వతంత్రంగా మార్పులు చేసే అధికారం వారికైతే ఉండదు. ఆ బాధ్యత అర్చకులు మరియు ధర్మకర్తలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ సంస్థ ఆదాయం, విరాళాలు మరియు కౌలు బాకీల వసూళ్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలా నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రాంప్ట్లీ కలెక్ట్, ఇష్యూ అఫీషియల్ రిసీట్స్ అండ్ డిపాజిట్ ఇన్ డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్స్. సంస్థకు చెందిన అన్ని రకాల రాబడులు, రెవెన్యూస్ కానీ కౌలు చెల్లింపులు మరియు విరాళాలను సకాలంలో వసూలు చేసి ఖచ్చితమైన అధికారిక రసీదులు అఫీషియల్ రిసీట్స్ జారీ చేస్తూ నిధులను అనుమతించబడిన బ్యాంకు ఖాతాలలో నిల్వ చేయడం ఈవో యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ట్రస్టీల బోర్డు చట్టం 30/87 నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా తీర్మానం చేస్తే సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రిఫర్ ద మ్యాటర్ టు ద కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఫర్ ఆర్డర్స్. ధర్మకర్తల మండలి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన తీర్మానం ఎండోమెంట్స్ చట్టానికి గనక విరుద్ధంగా ఉంటే అంటే ఆ కేసెస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాన్ని వెంటనే అమలు చేయకుండా కమిషనర్ లేదా సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి అయితే ఉత్తర్వుల కోసం పంపాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ సంస్థల తరఫున ఒప్పందాలు, కాంట్రాక్ట్స్ మరియు ఒప్పంద పత్రాలపై సంతకం చేసి అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అయితే ఉంటుంది. దేవాదాయ సంస్థ నిర్వహించే చట్టబద్ధమైన కాంట్రాక్టులు, లీజు ఒప్పందాలు మరియు ఇతర న్యాయపరమైన ఒప్పందాలపై కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్పై సంస్థ ప్రతినిధిగా సంతకం చేసి వాటిని అమలు చేసే చట్టబద్ధమైన అధికారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆలయ భూములపై ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్ జరిగినట్లు గమనించినప్పుడు సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క తక్షణ చట్టబద్ధమైన విధి ఏంటి? ఎంక్రోచ్మెంట్స్ గురించి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి. ఇనిషియేట్ ఎవిక్షన్ ప్రొసీడింగ్స్ అండ్ రిపోర్ట్ టు ద ఎండోమెంట్స్ అథారిటీ. ఆలయ స్థిరాస్తుల సంరక్షణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రధాన బాధ్యత. భూమి ఆక్రమణకు గురైనట్లు తెలిసినట్లయితే అంటే ఎంక్రోచ్మెంట్ జరిగినట్లయితే చట్టంలోని సెక్షన్ 83 మరియు 84 ఇవి కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 83 అండ్ 84 ప్రకారం తొలగింపు చర్యలు, ఎవిక్షన్ ప్రొసీడింగ్స్ ప్రారంభించి తక్షణమే ఉన్నతాధికారులకైతే నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం సంస్థ యొక్క ఖాతాలు వార్షిక ఆడిట్ అంటే యాన్యువల్ ఆడిట్ విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. టు సబ్మిట్ ఆల్ ఫినాన్షియల్ రిజిస్టర్స్ ఆర్ వాచర్స్ టు ద ఆడిటర్స్ అండ్ రెక్టిఫై ఆడిట్ అబ్జెక్షన్స్. మనకి ఆడిట్ అధికారులకు సంస్థ రాబడి మరియు ఖర్చుల యొక్క రిజిస్టర్లు, వోచర్లు అందుబాటులో ఉంచడం మరియు ఆడిట్లో వచ్చే ఆడిట్ అభ్యంతరాలకు ఆడిట్ అబ్జెక్షన్స్కు సరైన సమాధానాలు ఇచ్చి వాటిని పరిష్కరించడం ఈవో యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు, వెండి ఆభరణాలు వంటి చరాస్తులు వాల్యుబుల్స్ భద్రతకు సంబంధించి సెక్షన్ 29 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై ఏ బాధ్యతను ఉంచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మెయింటైనింగ్ ద డబుల్ లాక్ సిస్టమ్ అండ్ అప్డేటింగ్ ద జ్యువెలరీ రిజిస్టర్. మనకి దేవాదాయ సంస్థల్లోని విలువైన బంగారు, వెండి ఆభరణాలను మరియు కానుకలను డబుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరచడం మరియు నగలు అదేవిధంగా విలువైన వస్తువుల యొక్క రిజిస్టర్ను, జ్యువెలరీ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఈవో ముఖ్యమైన విధి. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్లు జారీ చేసే చట్టబద్ధమైన ఉత్తర్వులు అమలు చేసే బాధ్యత ఎవరిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ సమయానుకాలంగా జారీ చేసే చట్టబద్ధమైన నిబంధనలు కానీ ఆదేశాలు మరియు పరిపాలనా మార్గదర్శకాలను అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం దేవాదాయ సంస్థల్లో సిబ్బంది నియామకం మరియు వేతనాల చెల్లింపు విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. డిస్బర్స్ సాలరీస్ యాజ్ పర్ ద శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ అండ్ అప్రూవ్డ్ స్కేల్స్. ప్రభుత్వ మరియు దేవాదాయ శాఖ ఆమోదించిన మంజూరైన పోస్టుల పరిమితికి శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ లోబడి మాత్రమే ఉద్యోగులకు నిర్ణీత స్కేలు ప్రకారం జీతభత్యాలు పంపిణీ మరియు రికార్డుల నిర్వహణను ఈవో చేపట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్,
ఆలయ భూములు కౌలు కోసం బహిరంగ వేలం షెడ్యూల్ చేసినట్లయితే సెక్షన్ 29 ప్రకారం నిబంధనల మేరకు ఆ వేలం నిర్వహించే చట్టబద్ధమైన బాధ్యత ఎవరిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది. దేవాదాయ భూముల కౌలు హక్కుల వేలం, దుకాణాల వేలం లేదా ఇతర ఆదాయ వనరుల బహిరంగ వేలం పబ్లిక్ ఆప్షన్ ప్రక్రియను నిబంధనలకు లోబడి పారదర్శకంగా నిర్వహించడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధుల పరిధిలోకి అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం రోజువారీ ఆదాయ వసూళ్లు మరియు హుండీ లెక్కింపుల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకునే చర్య ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కండక్ట్ కౌంటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్, ట్రస్టీస్ అండ్ క్రెడిట్ ఫండ్స్ టు ద బ్యాంక్. హుండీ లెక్కింపును అధికారిక సమక్షంలో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ట్రస్టీస్ ఆర్ ఇన్స్పెక్టర్ సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా పూర్తి చేసి ఆ నిధులను తక్షణమే సమస్త అధికారిక బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఈవో యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం ఆలయంలో ప్రతిపాదించే ప్రధాన మరమ్మతులు లేదా నిర్మాణ పనులు కన్స్ట్రక్షన్ వర్క్స్ ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలా నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రిపేర్ ఎస్టిమేట్స్, అబ్టైన్ టెక్నికల్ శాంక్షన్ అండ్ సీక్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. దీని అర్థం ఆలయాల్లో అభివృద్ధి లేదా నిర్మాణాత్మక పనులు చేపడుతున్నప్పుడు తగిన సాంకేతికత అంచనాలు అంటే టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారు చేయించి ఉన్నతాధికారుల నుండి పరిపాలనా ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొందిన తర్వాతే పనులు చేపట్టి పర్యవేక్షించాలి. నెక్స్ట్ క్వశ్చన్, రోజువారీ విధుల్లో భాగంగా సెక్షన్ 29 క్రింద తన బాధ్యతల నిర్వహణకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తక్షణమే ఎవరికి జవాబుదారీగా ఉంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటల్ హైరార్కీ. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన యొక్క చట్టబద్ధమైన మరియు పరిపాలనా విధులు సరైన నిర్వహణకు ధర్మకర్తల మండలికి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు చట్టపరంగా పర్యవేక్షించే దేవాదాయ శాఖాధికారులకు డిపార్ట్మెంటల్ హైరార్కీ సో తక్షణ జవాబుదారిగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేవాదాయ సంస్థ ఆస్తుల మరియు ఆక్రమణ లేదా అనధికారిక స్వాధీనాన్ని తొలగించడానికి లేదా తిరిగి పొందడానికి సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఏ అధికారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పవర్ టు ఇష్యూ ఎవిక్షన్ నోటీసెస్ అండర్ సెక్షన్ 83 అండ్ రిప్రజెంట్ ద ఇన్స్టిట్యూషన్ బిఫోర్ ద ట్రిబ్యునల్. దేవాదాయ ఆస్తుల ఆక్రమణలు గమనించినప్పుడు చట్టంలోని సెక్షన్ 83 ప్రకారం నోటీసులు ఇస్తూ అంటే ఇవిక్షన్ నోటీసెస్ ఇస్తూ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ లేదా సంబంధిత న్యాయాధికారుల వద్ద సంస్థ తరఫున కేసులను నడిపే అధికారం అయితే ఈఓకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం సెక్షన్ 43 కింద నిర్వహించే ఆస్తుల రిజిస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్ నిర్వహణ విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యత ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మెయింటైన్ అండ్ పీరియాడికల్లీ వెరిఫై ఆల్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ లిస్టెడ్ ఇన్ ద రిజిస్టర్. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 43 రిజిస్టర్లో సంస్థకు చెందిన సమస్త చర స్థిరాస్తుల వివరాలు నమోదు చేయబడతాయి. వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ పీరియాడిక్ వెరిఫికేషన్ చేస్తూ అప్డేట్గా ఉంచడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థ యొక్క ఆచారం, సాంప్రదాయం లేదా ధార్మిక క్రతువులకు సంబంధించి వివాదం తలెత్తితే సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దానిని ఎలా నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రిఫర్ ద మ్యాటర్ టు ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వితౌట్ ఆల్టరింగ్ ఎస్టాబ్లిష్డ్ యూసేజ్. సో పరిపాలనా వ్యవహారాలలో ఈఓకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆలయ ఆచారాలు మరియు సాంప్రదాయాలు కస్టమ్స్ అండ్ యూసేజెస్ విషయంలో స్వతంత్ర మార్పులు చేసే అధికారం అయితే ఉండదు. వివాదాలు వస్తే ధర్మకర్తల మండలి మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి యాక్ట్ 30/87లోని సెక్షన్ 29 ప్రకారం సంస్థ చేసే ప్రతి ఖర్చు మంజూరైన బడ్జెట్ కేటాయింపులకు శాంక్షన్ బడ్జెట్ అలొకేషన్స్కి లోబడి ఉందో లేదో చూసే బాధ్యత ఎవరిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది. సంస్థ చేసే రూపాయి ఖర్చు అయినా ఆమోదించబడిన బడ్జెట్ పరిమితులకు బడ్జెట్ లిమిట్స్కి లోబడి జరగాలి. బడ్జెట్ ఏతర ఖర్చులను అన్అప్రూవ్డ్ ఎక్స్పెండిచర్స్ని అరికడుతూ ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చూడడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ముఖ్య విధుల నుండి ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం ఆలయాన్ని దర్శించే భక్తుల పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు భద్రతకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క చట్టబద్ధమైన విధి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. టు మేనేజ్ సివిక్ అమ్యూనిటీస్, క్లీన్లీనెస్, క్యూ సిస్టమ్స్ అండ్ బేసిక్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఆలయానికి వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు, క్యూ లైన్ల నిర్వహణ మరియు రక్షణ సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ఆలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచడం ఈవో యొక్క పరిపాలనా విధి. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 29 ప్రకారం ప్రభుత్వం లేదా ప్రజల నుండి విరాళాలు, గ్రాంట్లు లేదా పరిహారాలు అందినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకోవాల్సిన చర్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. క్రెడిట్ దెమ్ టు ద డెసిగ్నేటెడ్ టెంపుల్ ఫండ్స్, ఇష్యూ అఫీషియల్ రిసీట్స్ అండ్ మెయింటైన్ ప్రాపర్ అకౌంట్స్. దేవాదాయ సంస్థకు ప్రభుత్వం నుండి వచ్చే పరిహారాలు లేదా భక్తుల నుండి వచ్చే విరాళాలు కానీ, డొనేషన్స్ అండ్ గ్రాంట్స్ని తక్షణమే అధికారిక బ్యాంకు ఖాతాలో జమ చేసి సరైన ఖాతాల నమోదు నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాత్కాలికంగా సెలవులో ఉన్నప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు సెక్షన్ 29 కింద వారి యొక్క బాధ్యతలు ఎలా నిర్వహించబడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ద సీనియర్ అసిస్టెంట్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ నామినేటెడ్ బై ద డిపార్ట్మెంట్ డిశ్చార్జెస్ ద డ్యూటీస్. ఇన్ఛార్జ్ ఏర్పాటు లేకుండా పరిపాలన అయితే ఆగకూడదు. దేవాదాయ శాఖ లేదా ఉన్నతాధికారులను నియమించిన ఇన్ఛార్జ్ అధికారి లేదా సదరు హోదా కలిగిన సీనియర్ సిబ్బంది చట్టబద్ధంగా విధులనైతే నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 29 ప్రకారం ఆలయ వ్యవసాయ భూముల కౌలు ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలా నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎగ్జిక్యూట్ లీజెస్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాట్యూటరీ లీజ్డ్ రూల్స్ అండ్ పబ్లిక్ ఆక్షన్ ప్రొసీజర్స్. దేవాదాయ చట్ట నిబంధనలు మరియు కౌలు నిబంధనల లీజ్ రూల్స్ ప్రకారం బహిరంగ వేలం, పబ్లిక్ ఆక్షన్ నిర్వహించడం ద్వారా మాత్రమే లీజు ప్రక్రియను పూర్తి చేయాలి. రహస్య ఒప్పందాలు అయితే చట్టవిరుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 29 ప్రకారం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రాచీన శాసనాలు, పురాతన కట్టడాలు మరియు హెరిటేజ్ నిర్మాణాల యొక్క పరిరక్షణకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యత ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ హెరిటేజ్ స్ట్రక్చర్స్, సీకింగ్ అప్రూవల్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ బిఫోర్ ఎనీ ఆల్టరేషన్స్. ఆలయాల్లోని ఏవైనా ప్రాచీన శాసనాలు కానీ, శిల్పాలు మరియు సంస్కృతి కట్టడాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా భద్రపరచడం, ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఈవో యొక్క విధి. వీటిలో మార్పులు చేయాలంటే పురావస్తు శాఖ అనుమతులు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 29 ప్రకారం రోజువారీ పరిపాలనా విషయాలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయాలు ఏ ప్రాతిపదికన చట్టబద్ధత పొందుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. written orders signed officially with the seal of executive officer. Next question. Act 30/87లోని సెక్షన్ 29 ప్రకారం ఆలయంలో దిట్టం అంటే పూజలు, నైవేద్యాలు, సేవలకు అయ్యే ఖర్చుల నియమావళి సక్రమంగా నిర్వహించబడుతుందో లేదో పర్యవేక్షించే బాధ్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 29 ప్రకారం సంస్థ యొక్క ఉద్యోగులు మరియు సిబ్బంది సర్వీస్ రిజిస్టర్స్ నిర్వహణలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కీప్ అప్డేటెడ్ సర్వీస్ రిజిస్టర్స్, అటెండెన్స్ అండ్ లీవ్ ద రికార్డ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆలయ నిర్మాణానికి తక్షణ నష్టం వాటిల్లకుండా అత్యవసర మరమ్మతులు, ఎమర్జెన్సీ రిపేర్స్ అనేవి చేయవలసి వస్తే సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధానం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెన్ ఇన్కర్ నెసరీ ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ అప్ టు ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ లిమిట్స్ అండ్ సీక్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్. అత్యవసర పరిస్థితుల్లో ఆలయ రక్షణ కొరకు నిర్ణీత ఆర్థిక పరిమితులకు లోబడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తక్షణమే నిధులు వెచ్చించి తదనంతరం దేవాదాయ శాఖ నుండి అయితే కార్యాంతర ఆమోదం పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. తనిఖీల సమయంలో విలువైన వస్తువుల ఇన్వెంటరీ ఆఫ్ వాల్యుబుల్స్ తయారీలో సెక్షన్ 29 ప్రకారం ఈవో పాత్ర ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కోఆపరేట్ విత్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ అండ్ సర్టిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఇన్వెంటరీ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్కు చెల్లించాల్సిన చట్టబద్ధమైన అంశధానాలు అంటే స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్స్ విషయంలో సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రెమిట్ ద ఫిక్స్డ్ స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్ అండ్ ఆడిట్ ఫీ రెగ్యులర్లీ ఫ్రమ్ టెంపుల్ ఫండ్స్ టు ద గవర్నమెంట్ అకౌంట్. దేవాదాయ చట్టం ప్రకారం ప్రతి సంస్థ తన ఆదాయంలో కొంత శాతాన్ని ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ మరియు
ఆడిట్ రుసుములకు క్రమం తప్పకుండా ప్రభుత్వ నియమిత ఖాతాకైతే జమ చేయడం ఈవో యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 29 ప్రకారం ప్రసాదాలు తయారీ, విక్రయం మరియు సేవా టికెట్ల జారీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలా నిర్వహించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సెల్ టికెట్స్ త్రూ ఆథరైజ్డ్ కౌంటర్స్, ఇష్యూ ప్రాపర్ రిసీట్స్ అండ్ అకౌంట్ ఫర్ ఎవ్రీ టికెట్ ప్రింటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థకు చెందిన పనికిరాని లేదా పాడైపోయిన వస్తువులను, అన్సర్వీసబుల్ ఐటమ్స్ని లిక్విడేట్ లేదా తొలగించేటప్పుడు సెక్షన్ 29 ప్రకారం ఈవో ఏ విధానాన్ని అనుసరించాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సెల్ అన్సర్వీసబుల్ ఐటమ్స్ త్రూ ఎ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ కన్వెన్షన్ కమిటీ అండ్ పబ్లిక్ ఆక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థలోని ఏ ఉద్యోగి అయినా ఆర్థిక అవకతవకలకు అంటే ఫినాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ పాల్పడినట్లు తేలితే సెక్షన్ 29 ప్రకారం ఈవో ఆఫీసర్ తీసుకునే చర్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇనిషియేట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, సస్పెండ్ ఆర్ రిపోర్ట్ ద ఎంప్లాయీ అండ్ రికవర్ ద లాస్ట్ ఫండ్స్ యాజ్ పర్ రూల్స్. ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బందిపై చట్టపరంగా మరియు శాఖాపరంగా చర్యలు అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ప్రారంభించడం, తక్షణమే ఉన్నతాధికారులకు నివేదించి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసుకోవడానికి చర్యలు అయితే ఈవో తీసుకోవడం తన యొక్క విధి. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు తీర్పులు లేదా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్ర? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. టు ఎగ్జిక్యూట్ అండ్ కంప్లీట్ విత్ జుడిషియల్ డిక్రీస్ అండ్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైమ్ ఫ్రేమ్. న్యాయస్థానాలు లేదా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు మరియు తీర్పులను చట్టబద్ధంగా సమయానుకూలంగా అమలుపరచడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క చట్టబద్ధమైన విధి. నెక్స్ట్ క్వశ్చన్, యాక్ట్ 30/87లోని సెక్షన్ 29 ప్రకారం సంస్థ యొక్క ఆదాయం కేవలం ట్రస్ట్ డీడ్ లేదా చట్టంలో నిర్దేశించిన ధార్మిక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతోందని నిరూపించే తుది పరిపాలనా బాధ్యత ఎవరిది? ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.